ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, విప్రో, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా యాక్సిస్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, కోల్ ఇండియా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మూర్తిరెడ్డి గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, మూర్తిరెడ్డి గారు. నమస్తే సార్. ఏంటి వాటి మార్కెట్ లాభాల్లో ట్రేడ్ అవుతా ఉంది ప్రారంభ దశలో? ఈ వీక్ ఎలా ఉండేందుకు అవకాశం ఉంటుందంటారు? ఏ అంశాలు మార్కెట్ ని ప్రభావితం చేస్తున్నాయి సార్? యాక్చువల్ గా ఏదైతే లాస్ట్ వీక్ అంతా కూడా డ్రాస్టికల్ గా మార్కెట్ ఏదైతే జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ వల్ల మార్కెట్ లో ఏదైతే ఒక డౌన్ ట్రెండ్ వచ్చిందో, ఈ రోజు ఏదైతే మార్కెట్ పాజిటివ్ గా ఓపెన్ అవడం, నిఫ్టీ ఒక 180 పాయింట్స్, సెన్సెక్స్ ఒక 670 పాయింట్స్ మార్కెట్ లో ప్లస్ లో ట్రేడ్ అవుతుంది. ఇది మార్కెట్ లో ఏదైతే మనకి ఇప్పుడు యుద్ధ వాతావరణం నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉండటం వల్ల మనకి మార్కెట్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంది. ఈ రోజు చూసుకున్నట్లయితే ఫార్మా అండ్ ఐటీ అండ్ ఆటోమొబైల్ సెక్టర్ లో మార్కెట్ లో ఒక 1%, 2% కూడా మూమెంట్ అయితే వచ్చింది. అదేవిధంగా ఫార్మా సెక్టర్ లో మేజర్ గా ఏదైతే సన్ ఫార్మా కానీ, గ్లాడ్ ఫార్మా, బయోకాను, టొరంటో ఫార్మా, జేడెస్ లైఫ్ ఇవన్నీ కూడా మోర్ దెన్ 2% మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళి, ఆ లాస్ట్ వీక్ అంతా కూడా ఐటీ ఏదైతే డ్రాస్టికల్ ఫాల్ అయిందో అది ఈ రోజున 4 to 5% కూడా ఏదైతే కోఫోర్జ్ కానీ, అదేవిధంగా ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎంఫసిస్, టాటా ఏదైతే టెక్ మహీంద్రా, విప్రో, అది హెచ్సిఎల్ టెక్నాలజీస్, టాటా కన్సల్టింగ్ సర్వీసెస్ అన్ని కూడా మోర్ దెన్ 2% మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని మార్కెట్ మంచి బూస్ట్ ఇచ్చినాయని చెప్పుకోవచ్చు. మార్కెట్ లో ఇక్కడ నుంచి ఏదైనా స్టేబుల్ గా మార్కెట్ లో ఒడిదుడుకున్నప్పుడు కూడా ఇంకా బాటమ్ అవుట్ అవ్వకుండా ఇక్కడ నుంచి కొంచెం కన్సాలిడేషన్ ఫేజ్ నడిచే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇన్వెస్టర్ లో ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకుని మంచి స్టాక్స్ లోను ఈ బాటమ్ అవుట్ రేట్ లో మనకు తీసుకున్నట్టయితే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది సార్. కాల్ ఉన్నారు సార్, శివ కాల్ చేస్తున్నారు. శివ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తినాయుడు గారితో. నమస్తే సార్, మీకు మూర్తినాయుడు గారికి నమస్తే సార్. నమస్తే సార్, నాకు 2 స్టాక్ గురించి తెలియాలండి. టీసీఎస్ నా ఈ యావరేజ్ ప్రైస్ 2800 మీద ఉన్నాయండి, 600 షేర్లు. ఓకే, ఇప్పుడు యావరేజ్ చేయమంటారా లేకపోతే ఇంకా ఇంకొద్ది ఆగమంటారా? ఇంకా ఓకే, నెక్స్ట్ అది ఒకటేనండి. టాటా కెమికల్ సార్, టాటా కెమికల్ వచ్చేసి 995 మీద ఉన్నాయి సార్, 333 షేర్లు. సేమ్ అది కూడా ఇదే ప్రాబ్లం సార్. ఓకే 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 యాక్చువల్ గా ఏంటంటే టీసీఎస్ లాస్ట్ 2 years గా 3 years గా కూడా బాగా స్తబ్దంగా ఉన్నది. అందులో కూడా లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఏదైతే 3000 దగ్గర నుంచి కూడా డ్రాస్టికల్ ఫాల్ అయితే జరిగింది. ఒకవేళ మీరు దీంట్లో యావరేజ్ చేద్దాం అనుకుంటే మాత్రం 2600 పైన చేయండి. ఇప్పుడు ప్రజెంట్ 2400 ఉంది. 2600 వచ్చిన తర్వాత కన్సాలిడేషన్ అయ్యి అక్కడి నుంచి టేక్ ఆఫ్ అయ్యి తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం వెయిట్ చేసి మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత అప్పుడు మీకు దాంట్లో మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా మీరు ఏదైతే టాటా కెమికల్స్ ఏదైతే అడిగారో అది కూడా మార్కెట్ లో ప్రజెంట్ అయితే ఇప్పుడు 700 రూపీస్ లో నడుస్తుంది. ఇక్కడ నుంచి మీరు యావరేజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇది మంచి ప్రైస్ గా తీసుకోవచ్చు. 700 రూపీస్ లను మార్కెట్ ఇది టేక్ ఆఫ్ తీసుకుంటే 1000 రూపీస్ పైకి ఒక కపుల్ ఆఫ్ క్వార్టర్స్, ఒక 2 క్వార్టర్స్ దాటితే ఒక 6 months వరకు మీరు వెయిట్ చేయగలిగితే మంచి రిటర్న్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది టాటా కెమికల్స్. నెక్స్ట్ కాలర్ శ్రీనివాసులు చేస్తున్నారు. శ్రీనివాసులు గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్కారం సార్. హలో, నమస్తే సార్. ఈడిఎఫ్ ఫుడ్ అనేది ఫండమెంటల్ గా ఎలా ఉంది? అదే విధంగా వింటా ల్యాబ్స్ వచ్చేసి ఈ రేట్ లో కొనుక్కోవచ్చా? ఫస్ట్ స్టాక్ ఏంటండి? ఈడిఎఫ్ ఫుడ్. ఈడిఎఫ్ సార్. ఓకే, వింటా ల్యాబ్స్. విమతా ల్యాబ్స్ మనకి ఇది ఏదైతే టెస్టింగ్ దానికి సంబంధించింది, ఇది 2000 crores కంపెనీ సార్. ఇది ప్రజెంట్ అయితే 463 రూపీస్ నడుస్తుంది. లాస్ట్ ఇయర్ ఒక సంవత్సరం ప్రాఫిటబుల్ గా లేదు. రిమైనింగ్ లాస్ట్ 10 years నుంచి కూడా మినిమం 20 to 30% రిటర్న్ అయితే ఇస్తుంది. బట్ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా చూసుకుని మనం దీంట్లో ఎక్కడి నుంచి వెళ్ళొచ్చు అన్నది చూసుకోగలిగితే అక్కడి నుంచి మనకి టేక్ ఆఫ్ తీసుకుంటే దీంట్లో మనకి
ఏదైతే డ్రాస్టికల్ ఫాల్ అయితే ఏదైతే జరిగిందో ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవడానికి అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. 400 పైన మీరు మార్కెట్ లో సస్టైన్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి 480 ఆర్ 490 దగ్గర నుంచి మీరు అక్యుములేట్ చేయగలిగితే మంచి రిటర్న్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైతే అక్యుములేట్ చేయడానికి ఇది రైట్ టైం గా కూడా మీరు తీసుకోవచ్చు. చుప్తా ల్యాబ్స్ నుంచి ఇక్కడ నుంచి 900 వరకు వెళ్ళడానికి కూడా మంచి ఛాన్స్ అయితే కనిపిస్తుంది సార్. యా, అదానీ గ్రీన్ గురించి యా సారీ ఎన్టీపీసీ గ్రీన్ గురించి అడుగుతున్నారు సార్. 15% NTPC ప్రాఫిట్ లో ఉన్నారు, హోల్డ్ చేయొచ్చు అని. ఎన్టీపీసీ గ్రీన్ ప్రజెంట్ అయితే 118 రూపీస్ లో నడుస్తుంది. ఇది కూడా ఒక 99,000 crores కంపెనీ ఇది. ఏదైతే రీసెంట్ గా లిస్టింగ్ అవటం వల్ల లాస్ట్ ఇయర్ ఒక 7% ప్రాఫిట్ గా ఉన్నది. ఇప్పుడు కొంచెం టేక్ ఆఫ్ తీసుకుని ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ ప్రాఫిటబుల్ గా ఉంటే ఆల్రెడీ ఒకసారి ప్రాఫిట్ ని మనం ఒక బుక్ చేసుకుంటే మళ్ళీ వాలటాలిటీలో మళ్ళీ క్యాష్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడైతే మాత్రం ఏదైతే 92 రూపీస్ దగ్గర నుంచి టేక్ ఆఫ్ తీసుకుని లాస్ట్ 1 month లోనే మనకి మంచి రిటర్న్ అయితే ఇచ్చింది. ఇక్కడ మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తుంది సార్. యా, నెక్స్ట్ కాలర్ ప్రదీప్ చేస్తున్నారు. ప్రదీప్ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. డౌట్ ఏంటి చెప్పండి సార్. నమస్తే అండి. నమస్తే సార్, సింపాని 10% ప్రాఫిట్ ఉంది. వారి ఎనర్జీ 10% లాస్ ఉంది. ఈ రెండు హోల్డ్ చేసుకోమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా? వారి ఇంజనీరింగ్స్ వారి ఇంజనీరింగ్స్ అయితే మాత్రం వెయిట్ చేస్తారు. ఇది 96,000 crores కంపెనీది. మీకు కొంచెం లాస్ ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ చేసుకునే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా ఒక 24% లాస్ట్ లిస్టింగ్ అయిన తర్వాత ఒక 24% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అయితే వచ్చింది. వెయిట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంది సార్. సింఫనీ ఏదైతే మీకు ఒక 10% ప్రాఫిటబుల్ గా ఉండాలనుకున్నారో అది మీరు బుక్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా బుక్ చేసుకోండి సార్. యా, నెక్స్ట్ కాలర్ కిషన్ చేస్తున్నారు కరీంనగర్ నుంచి. కిషన్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్కారం అండి సార్. నమస్కారం సార్. నమస్తే. క్రిసిల్ ఏ రేట్ లో తీసుకోవచ్చు సార్? నా దగ్గర జ్యోతి ల్యాబ్స్ ఉన్నాయి సార్, లాభాల్లో ఉన్నాను, ఉంచుకోవాలా ఎగ్జిట్ కావాలా? ఫస్ట్ స్టాక్ ఏంటి సార్? క్రిసిల్, సి ఫర్ కొచ్చిన్, ఆర్ ఫర్ రష్యా, ఐ ఫర్ ఇండియా. క్రిసిల్ క్రిసిల్ అయితే మాత్రం ఒక 30,000 crores కంపెనీ సార్. ఇది 4,290 రూపీస్ నడుస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ అంత ముందు సంవత్సరం పెద్దగా ప్రాఫిటబుల్ గా లేకపోయినప్పుడు కూడా ఇక్కడ మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఏదైతే 4,500 పైన వెయిట్ చేయగలిగితే మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంది సార్. నెక్స్ట్ కాలర్ సాయి చేస్తున్నారు. సాయి గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. సార్ నమస్తే అండి. టెక్ మహీంద్రా 1760 ఉన్నాయండి, యావరేజ్ చేయొచ్చా ఒకటి? మన ఎల్ఎన్టీ ఫైనాన్స్ 360 ఉన్నాయండి, లాంగ్ రన్ లో ఉంచుకోవచ్చా? టెక్ మహీంద్రా అయితే మాత్రం ఇది ఒక ఐటీ సంబంధించినటువంటి కంపెనీ. ఇది 1,36,000 కోట్ల మూలధనంతో ఉన్నది కాబట్టి, క్యాపిటలైజేషన్ తో ఉంది కాబట్టి ప్రజెంట్ అయితే 49 రూపీస్ లో నడుస్తుంది. అంటే టెక్నికల్ గా చూసుకున్నట్టయితే మార్కెట్ అయితే లాస్ట్ ఇయర్ అయితే అంత పెద్ద ప్రాఫిటబుల్ గా అయితే ఏమి లేదు. ఈ ఇయర్ ఇక్కడ నుంచి ఏదైతే మనకి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. దీంట్లో మనకి ఏదైనా మనకి ఇక్కడ నుంచి మనకి ఏదైనా ఒక టేక్ ఆఫ్ తీసుకుంటే మాత్రం మళ్ళీ మార్కెట్ లో ఒక 800 వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ అయితే మాత్రం దీన్ని మీరు ఇక్కడ హోల్డ్ చేస్తేనే మంచి రిటర్న్ రావడానికి అవకాశం ఉంది. 1530 పై నుంచి మార్కెట్ గారికి హోల్డ్ అయితే ఇంకా మంచి రేంజ్ లోకి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకోటి మీరు ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఒకటి అడిగారు. ఎల్టీ ఫైనాన్స్ ఏదైతే ఉన్నదో ఇది 72,000 crores కంపెనీ సార్. ఇది ప్రజెంట్ అయితే ఒక 290 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 3 years కూడా మోర్ దాన్ 40% రిటర్న్ ఉన్నది. మీరు దీన్ని అయితే హోల్డ్ చేసుకోవచ్చు, మంచి రిటర్న్ రావడానికి అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఇది హోల్డ్ చేసుకుంటే మీకు వెరీ షార్ట్లీ మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే మాత్రం ఏదైతే కొంచెం స్తబ్దంగా ఉన్నప్పుడు కూడా ఒకసారి 300 పైన మార్కెట్ కానీ స్టేబుల్ అవుతే మాత్రం మంచి రిటర్న్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది సార్. సార్ కేన్స్ గురించి అడుగుతున్నారు, హోల్డ్ చేయొచ్చా ప్రజెంట్ రేట్ లో, ఎగ్జిట్ అవ్వమంటారని? కేన్స్ ఏదైతే ఇది సాఫ్ట్వేర్ సంబంధించిందో ప్రజెంట్ అయితే మాత్రం బాగా డ్రాస్టికల్ గా పడి ఇక్కడ కన్సాలిడేషన్ అయింది. లాస్ట్ 4 months 5 months నుంచి కూడా, డిసెంబర్ నుంచి కూడా కన్సాలిడేషన్ అయ్యింది. ఇక్కడ నుంచి కొంచెం వెయిట్ చేస్తే మార్కెట్ లో ఆల్రెడీ టేక్ ఆఫ్ అయింది. ఏదైతే 4,000 రూపీస్ దగ్గర నుంచి ఇప్పుడు 4,500 రూపీస్ లో 4,200 రూపీస్ లో నడుస్తుంది. 4,500 రూపీస్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఉంది. లేకపోతే అదర్వైజ్ బాగా భారీగా పడింది కాబట్టి ఇక్కడ లాస్ బుక్ చేయడం అయితే కరెక్ట్ కాదు. కొద్ది రోజులు వెయిట్ చేస్తే దీంట్లో మనకు మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. దాని తగ్గట్టుగా మనం ముందుకెళ్ళినట్టయితే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. యాక్చువల్లీ ఏంటంటే ఇది ఒక 30,000 crores కంపెనీ. ఇది
కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కూడా ఏదైతే లాస్ట్ 3 ఇయర్స్ బాగానే ఉంది, కానీ లాస్ట్ ఇయర్ ఒక ఇయరే కొంచెం మైనస్ లో ఉంది. సాఫ్ట్వేర్ కంపెనీస్ లో అవన్నీ కామన్ కాబట్టి కొద్దిగా వెయిట్ చేస్తే మళ్ళీ ఒక 20 to 30% CAGR తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. సార్ నమస్తే మూర్తి గారు. నమస్తే. సార్ ఇది తేజస్ నెట్వర్క్ 16% డౌన్ లో ఉంది సార్. అది దాన్ని యావరేజ్ చేయమంటారా లేకపోతే చెప్పండి దాని గురించి కొద్దిగా. తేజస్ నెట్వర్క్ లాస్ట్ 3 years నుంచి కూడా అంత ప్రోగ్రెసివ్ అయితే ఏమీ లేదండి. ప్లస్ అది కూడా కంపెనీ కూడా ఒక 7,000 crores కంపెనీ. అది దాంట్లో ఏదైనా ప్రోగ్రెసివ్ గా ఉంటే తప్ప అదర్వైజ్ దీంట్లో మనం యావరేజ్ కట్ట చేసుకోవడం వల్ల పెద్దగా యూజ్ అయితే ఏం కనిపించట్లేదు. ఎందుకంటే టెక్నికల్ గా 2-3 సార్లు టెస్ట్ చేసింది కానీ పెద్దగా అంత మూవ్మెంట్ తీసుకుని పైకి వెళ్ళే అవకాశం అయితే కనిపించట్లేదు సార్. ఏదైనా మంచి ప్రైస్ లో ఎగ్జిట్ అవ్వగలిగితే ఎగ్జిట్ అవ్వం సార్. సార్ డాక్టర్ రెడ్డీస్ షేర్స్ గురించి అడుగుతున్నారు. కరెంట్ ప్రైస్ లో అంటే ఇది ఎగ్జిట్ అయ్యి లారెస్ ల్యాబ్ షేర్స్ బై చేయొచ్చా అని. ఓకే, యాక్చువల్గా అయితే డాక్టర్ రెడ్డిస్ అయితే మాత్రం ఒక 1,12,000 కోట్ల కంపెనీ ఇది. ప్రజెంట్ అయితే మాత్రం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక 1,300 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. మనకి ఇది కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే ఎవ్రీ ఇయర్ ఒక 10% వరకు మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతకన్నా భారీగా అయితే మాత్రం దీంట్లోంచి అయితే రిటర్న్ అయితే రావడానికి అవకాశం తక్కువగా ఉంది. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది ఏదైతే మార్కెట్ లో లాస్ట్ 1 year నుంచి కూడా ఎక్కడైతే ఉందో అక్కడే కొంచెం స్టేబుల్ గా తీసుకుంటుంది తప్ప పెద్దంత రిటర్న్ అయితే ఇచ్చే అవకాశం అయితే తక్కువగా ఉంది. అట్లాగని దీన్ని మనం పూర్తిగా మనం నెగ్లెక్ట్ చేయడానికి కూడా లేదు, ఎందుకంటే చాలా క్యాపిటలైజేషన్, అద్భుతమైన క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ ఇది. లాస్ట్ 23 లో చూసుకుంటే 900 రూపీస్ ఉన్న స్టాక్ 24, 25 ఈ 2 years కలిపా సరే 1,100 వరకు వెళ్ళింది. అది మాత్రం లారస్ ల్యాబ్స్ అయితే మాత్రం చాలా అగ్రెసివ్ గా మూవ్మెంట్ అయితే ఉంది. ప్రజెంట్ అయితే మాత్రం ఇది ఎవ్రీడే హైస్ వేసుకుంటూ వెళ్తుంది. రీసెంట్ గా కూడా మనకి ఏదైతే 2026 నుంచి కూడా మనకి ఏదైతే 900, 940 రూపీస్ దగ్గర నుంచి ఇప్పుడు ఈ రోజున 1,100 రూపీస్ 1,120 వరకు కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ అయి ముందుకు వెళ్తుంది. అంటే లారస్ ల్యాబ్ అయితే మాత్రం హైలీ రికమెండెడ్. మీరు దానికి తగ్గట్టుగా దేంట్లోంచన్నా అది దాంట్లోంచి ఎలాగ మీరు రెడ్డిస్ నుంచి ఎగ్జిట్ అవుతారన్న చూసుకుని దాని తర్వాత లారస్ లోకి వెళ్ళినట్టయితే మీకు మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అవుతుంది. లాస్ట్ 3-4 years గా కూడా మంచి రిటర్న్స్ అయితే ఇచ్చింది. ఇది ఒక 60,000 crores కంపెనీ. ఇది లాస్ట్ 3 years కూడా మినిమం 40 to 50% రిటర్న్ అయితే ఇచ్చింది. లాస్ట్ 5 years నుంచి కూడా 20% అయితే అక్కడ తగ్గకుండా రిటర్న్ ఇస్తున్నటువంటి కంపెనీ లారస్ ల్యాబ్స్. సాయి లైఫ్ సైన్సెస్ కరెంట్ ప్రైస్ లో బై చేయొచ్చు అని అడుగుతున్నారు సార్. సాయి లైఫ్ సైన్సెస్, ఓకే. సాయి లైఫ్ సైన్స్ వచ్చేసరికి ఇది ఒక 20,000 crores కంపెనీ సార్. ప్రజెంట్ అయితే ఒక 1,050 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. ఇది రీసెంట్ గా లిస్ట్ అయింది కాబట్టి లాస్ట్ ఇయర్ అయితే మాత్రం ఒక 40% రిటర్న్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అంతా కూడా రిటర్న్ ఎలా ఉంటుంది అనేది టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ రేట్ లో నడుస్తుందో ఇక్కడ నుంచి ఒక 2 quarters మనం వెయిట్ చేయగలిగినట్టయితే దీంట్లో మంచి రిటర్న్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇది ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ప్రోగ్రెసివ్ గా ఉంది. అట్లీస్ట్ ఒక 6 months హోల్డ్ చేయగలను అని అనుకుంటే మాత్రం దీంట్లో మంచి రిజల్ట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. 1,000 పైన ఏ ప్రైస్ లో తీసుకున్నా సరే మనకు మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ కలర్ మధు చేస్తున్నారు. మధు గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. డౌట్ ఏంటి చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఐటీసీ హోటల్ 230 లో ఉన్నాయి సార్ నా దగ్గర. ఇప్పుడు యావరేజ్ చేయొచ్చా సార్? ఐటీసీ హోటల్స్ వచ్చేటప్పటికి ఒక 30,000 crores కంపెనీ సార్. ఇది లాస్ట్ రీసెంట్ గానే లిస్ట్ అయింది కాబట్టి ఒక లాస్ట్ ఇయర్ అయితే మాత్రం కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ లో మాత్రం మైనస్ లో ఉంది. ఇది ఇంకా పాజిటివ్ గా ఇంకా లాభాల్లోకి రాలేదు ఇది. కానీ మనకి అయిపోయిన దగ్గర నుంచి కూడా ఒక టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ డ్రాస్టికల్ ఫాల్ అయితే జరిగి ఇప్పుడు 170 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. కానీ దీంట్లో అంత స్పీడ్ గా మనకి ఇండియన్ హోటల్స్ లో వచ్చే అంత స్పీడ్ గా దీంట్లో అయితే మూవ్మెంట్ అయితే అంత కనిపించట్లేదు. ఎనీహో మార్కెట్ లో అయితే డౌన్ ట్రెండ్ వచ్చిన తర్వాత ఒక టేక్ ఆఫ్ అయితే తీసుకుంటుంది. ఇప్పుడు ఇదైతే 170 పైన హోల్డ్ అయినట్టయితే ఇది మార్కెట్ లో మళ్ళీ మీరు అనుకున్న 200 పైకి 255 వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే మాత్రం కన్సాలిడేషన్ కంప్లీట్ చేసుకుని టేక్ ఆఫ్ అయ్యే మూడ్ లో ఉంది కాబట్టి 170 పైన మీరు ఆ ఎంట్రీ మళ్ళీ యావరేజ్ చేసుకున్నట్టయితే మీకు తొందరగా లాభాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. నెక్స్ట్ కలర్ నారాయణ చేస్తున్నారు. నారాయణ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. నమస్తే సార్. సార్ ఒక 3 స్టాక్స్ సార్, 3 ఫ్రెష్ బై సార్. గార్డెన్ రిచ్ షిప్ బిల్డింగ్ సార్, గార్డెన్ రిచ్ షిప్ బిల్డింగ్, తర్వాత డిక్సన్ టెక్నాలజీస్, తర్వాత మెజడాన్ డాక్ సార్. ఈ 3 ఫ్రెష్ ఎంట్రీ ఏ లెవెల్ లో తీసుకోవాలి? మెజడాక్, డిక్సన్. ఫస్ట్ స్టాక్ ఏంటి సార్? జిఆర్ఎస్ సార్, గార్డెన్ రిచ్ షిప్ బిల్డింగ్. జిఆర్ఎస్, ఓకే 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 ఓకే. యా
ఏదైతే డిక్సన్ అయితే మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం ఇప్పుడు కన్సాలిడేషన్ టేక్ ఆఫ్ అవుతుంది సార్. మీరు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఇది కూడా ఒక 67,000 crores కంపెనీది. ప్రజెంట్ అయితే స్టాక్ 11,000 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. లాస్ట్ ఇయర్ తప్ప రిమైనింగ్ అన్ని కూడా లాస్ట్ 30 to 40% రిటర్న్ అయితే ఇచ్చినాయి. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ బాగుపోయినా ఇప్పుడైతే టేక్ ఆఫ్ తీసుకోవడానికి మంచి టైం గా మనం తీసుకోవచ్చు. మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మేస్డాక్ కూడా ఆల్రెడీ లాస్ట్ 1 week నుంచి కూడా మంచి టేక్ ఆఫ్ అయితే తీసుకుంది. ఇది ఒక 1,80,000 కోట్ల కంపెనీది. ప్రజెంట్ అయితే 2,600 రూపీస్ నడుస్తుంది. లాస్ట్ ఇయర్ అయితే అంత పెద్ద ప్రోగ్రెస్ లేదు. రిమైనింగ్ 100% రిటర్న్ తోటి ముందుకెళ్ళినటువంటి స్టాక్ ఇది. ఇక్కడ మీకు ఒక ఆపర్చునిటీ కింద తీసుకుని మీరు దీంట్లో ఇదంతా కూడా షిప్పింగ్ సంబంధించినటువంటి స్టాక్స్ కాబట్టి ఇక్కడ అక్యుములేట్ చేసుకోవచ్చు. మేస్డాక్ కూడాను. అదేవిధంగా మీరు అడిగినటువంటి జిఆర్ఎస్సి అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే మాత్రం ఇది కొంచెం కన్సాలిడేషన్ మోడ్ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది. కొంచెం దీంట్లో కొంచెం వెయిట్ చేసి కొంచెం కన్సాలిడేషన్ లోకి వచ్చిన తర్వాత అప్పుడు మార్కెట్ లోకి వెళ్ళినట్టయితే జిఆర్ఎస్సి లో మీకు ఉంటుంది. రిమైనింగ్ ఆ 2 స్టాక్స్ లో కూడా హ్యాపీగా మీరు ఇది రైట్ టైం గా తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. జిఆర్ఎస్సి కూడా మంచి ప్రైస్ లో మీరు అక్యుములేట్ చేసుకోగలిగితే మాత్రం ఇది కూడా జిఆర్ఎస్సి కూడా అంటే ఆల్రెడీ టేక్ ఆఫ్ అయింది 2,500 లో. ఇది 2000 ప్రజెంట్ అయితే 2,800 నడుస్తుంది. పర్వాలేదు అనుకుంటే మాత్రం అక్యుములేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఏంటంటే ఈ 3 స్టాక్స్ కూడా హెవీ వాలటాలిటీ ఉంటుంది. దాన్ని మీరు బేర్ చేయగలిగితే హ్యాపీగా మీరు తీసుకోవచ్చు. బట్ ఏంటంటే ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం కాంపౌండింగ్ యాన్యువల్ మాత్రం 40 to 50% అయితే ఈ 3 స్టాక్ లో కూడా కనిపిస్తుంది సార్. శర్మ కాల్ చేస్తున్నారు. శర్మ గారు నమస్తే అండి, మాట్లాడండి. మూర్తి గారితో డౌట్ అంటే చెప్పండి. నమస్కారం సార్. హిందుస్థాన్ కాపరును ఈ రేట్లో అమ్ముకోవచ్చండి? హిందుస్థాన్ కాపర్ అవునండి. హిందుస్థాన్ కాపర్ అయితే ప్రజెంట్ రేట్ లో సెల్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఓకే, కాపర్ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచే బాగా టేక్ ఆఫ్ అవుతుంది సార్. మీరు ఒక అట్లీస్ట్ ఒక 2 months నుంచి 3 months వెయిట్ చేయగలిగినట్టయితే 700 పైకి వెళ్ళే మార్కెట్ అయితే కొంచెం అవకాశం అయితే ఎక్కువగా ఉంది. వెయిట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంది సార్. ఎస్ బ్యాంక్ ఎంటర్ అవ్వచ్చు అని అడుగుతున్నారు సార్ కరెంట్ ప్రైస్ లో. ఎస్ బ్యాంక్ ఎస్ బ్యాంక్ అయితే మాత్రం ఇప్పుడు కన్సాలిడేషన్ అయ్యి టేక్ ఆఫ్ అవడానికి అయితే రెడీగా ఉంది. అది ఎంతవరకు మనకి మేకప్ అందని తెలియదు కానీ ప్రజెంట్ అయితే ఇది 62,000 crores కంపెనీ. ఇది ప్రజెంట్ 20 రూపీస్ లో ఉంది. ఇక్కడ రెడీ టు మూవ్ కొంచెం టేక్ ఆఫ్ అవడానికి అవకాశం అయితే ఉంది. ఏదైతే బాటమ్ అవుట్ అయిందో ఇక్కడ నుంచి కన్సాలిడేషన్ అయిన తర్వాత లాస్ట్ 2 weeks నుంచి కూడా ఇక్కడే కన్సాలిడేషన్ అయ్యి ఇప్పుడు టేక్ ఆఫ్ అవడానికి అయితే రెడీగా ఉంది. ఒకవేళ మూమెంట్ ఇస్తే మాత్రం ఒక 20 రూపీస్ దగ్గర నుంచి 24-25 రూపీస్ వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. నెక్స్ట్ కాలర్ వెంకటేష్ చేస్తున్నారు. వెంకటేష్ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. నమస్కారం అండి. నా పేరు ముంబై మోటార్స్ 2. మోటార్స్ అన్నది ఒకటి వినపడింది సార్. ఇంకో స్టాక్ ఇంకో మ్యాక్స్ హెల్త్ అండి 900 లో ఉందండి. ఓకే, మ్యాక్స్ హెల్త్. హుండై మోటార్స్ అయితే మీరు హోల్డ్ చేయండి. మంచి రిటర్న్ రావడానికి అవకాశం అయితే ఉంది. కంపెనీ మార్కెట్ లో అయితే ఇది కూడా ఒక డ్రాస్టికల్ ఫాల్ అయితే జరిగింది. బట్ కంపెనీ మంచిది కాబట్టి మీరు హోల్డ్ చేస్తే మీకు మళ్ళీ మంచి రిటర్న్ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఏదైతే ఇది కూడా మంచి క్యాపిటలైజేషన్ 1,50,000 కోట్ల కంపెనీ ఇది. ప్రజెంట్ అయితే ఒక 800 రూపీస్ లో నడుస్తుంది. లాస్ట్ ఇయర్ పెద్దంత రిటర్న్ ఇవ్వకపోయినప్పుడు కూడా ఈ ఇయర్ కొంచెం కన్సాలిడేషన్ అయిన తర్వాత మీరు అక్యుములేట్ చేయగలిగితే మళ్ళీ అక్యుములేట్ చేయండి. మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అదేవిధంగా మ్యాక్స్ హెల్త్ ఏదైతే చెప్పారో మ్యాక్స్ హెల్త్ కూడా ఇది ఆల్మోస్ట్ క్లోజర్ టు 1 lakh crores కంపెనీ. ఇది ప్రజెంట్ అయితే 1,000 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. ఏదైతే మీరు లాస్ట్ ఇయర్ అంత పెద్ద ప్రాఫిట్ లేకపోయినా అక్కడ నుంచి లాస్ట్ 3 years 5 years చూసుకున్నట్టయితే సుమారుగా 30% రిటర్న్ అయితే ఉంది. ప్రజెంట్ ఇప్పుడు టెక్నికల్ గా పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్టయితే ఏదైతే మ్యాక్స్ హెల్త్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఒకవేళ యావరేజ్ చేసే అవకాశం ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ 1,000 రూపీస్ దగ్గర యావరేజ్ చేయండి. వెరీ షార్ట్లీ నియర్లీ 1,200-1,250 వరకు వెళ్ళడానికి బిగ్ స్కోప్ అయితే కనిపిస్తుంది. ఏదైతే లాస్ట్ టైం ఏదైతే 1,300 వరకు హై వెళ్ళిందో దాన్ని రీచ్ అవడానికి అయితే ఒక కపుల్ ఆఫ్ క్వార్టర్స్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. నెక్స్ట్ కలర్ బసవయ్య చేస్తున్నారు. బసవయ్య గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్కారం అండి. సుజన్ లైఫ్ సైన్సెస్ లాంగ్ టర్మ్ తీసుకోవచ్చండి? ఏం సార్? సుజన్ లైఫ్ సైన్సెస్ లాంగ్ టర్మ్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చా? ఇప్పుడు లైఫ్ సైన్స్ వినపడలేదు, ముందు వినపడట్లేదు. సుజన్ లైఫ్ సైన్సెస్ అండి. సువెన్ ఓకే, సువెన్ లైఫ్ సైన్సెస్. సువెన్ లైఫ్ సైన్సెస్ ఇది 5,500 crores కంపెనీ. ఇది అంటే లాస్ట్ 5 years చూసుకున్నా సరే మోర్ దెన్
30%, 40% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అబ్సల్యూట్ గా మీరు తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది. అక్యుములేట్ చేయండి సార్, మంచి ప్రాఫిట్ ఉంటుంది. లాస్ట్ 1 month నుంచి కూడా 150 రూపీస్ నుంచి 230 వరకు మంచి టేక్ ఆఫ్ తీసుకున్నటువంటి స్టాక్. మీరు ఎనీ డిప్ యూ క్యాన్ బై, అక్యుములేట్ చేసుకోవచ్చు, మంచి రిటర్న్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది సార్. నెక్స్ట్ కాలర్ హనుమాన్ సింగ్ చేస్తున్నారు. హనుమాన్ సింగ్ మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ నాయుడు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, యథార్థ హాస్పిటల్, నారాయణ హృదయాలయ, కిమ్స్ ఎనీ 2 తీసుకుందాం అనుకుంటాను. సజెస్ట్ చేయండి సార్ లాంగ్ టర్మ్ కోసం. నారాయణ హృదయాలయ, కిమ్స్, యథార్థ ఎనీ 2 ఈ మూడిట్లో ఎనీ 2 తీసుకుందాం అనుకుంటున్నాను లాంగ్ టర్మ్ కోసం. ఓకే. కిమ్స్, యథార్థ. ఓకే. యా, నారాయణ హృదయాలయ అనుకుంటే మనకి ఇది 36,000 crores కంపెనీది. కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ పెద్దంత ప్రోగ్రెసివ్ గా లేదు, రిమైనింగ్ అంతా కూడా బాగానే ఉన్నది. బట్ యావరేజ్ గా తీసుకోవచ్చు ఇది. అదేవిధంగా మీరు ఏంటంటే కిమ్స్ ఏదైతే కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చూసుకున్నట్టయితే ఇది కూడా 26,000 crores కంపెనీది. దీంట్లో కూడా లాస్ట్ ఇయర్ అయితే పెద్ద ప్రోగ్రెసివ్ గా లేదు, అంత ముందు సంవత్సరం అయితే ఒక 30% రేట్ అయితే ఉంది. అదేవిధంగా మీరు చెప్తున్నటువంటి యథార్థ హాస్పిటల్స్ చూసుకున్నట్టయితే ఇది 7,000 crores కంపెనీది. ప్రజెంట్ అయితే 700 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. ఇది కొంచెం లాస్ట్ ఇయర్ ఒక 47% రిటర్న్ అయితే ఉంది. ఈ 3 స్టాక్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ రేటింగ్ అయితే మనం యథార్థకి ఇవ్వచ్చు. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మార్కెట్ లో ముందుకెళ్ళడానికి కొంచెం టేక్ ఆఫ్ అయితే తీసుకుని ముందుకెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తే, తర్వాత ఏదైతే నారాయణ హృదయాలయ కూడా సమ్వాట్ బెటర్ గా మనం తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే యథార్థ మనం రికమెండెడ్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ ప్రభా చేస్తున్నారు. ప్రభా గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. సార్, పీజీ పవర్ 738 లో ఉన్నాయి సార్. అది ఎక్కడ? పీజీ పవర్ సార్. సిజీ పవర్ 738 లో ఉన్నాయి సార్. అది ఎక్కడ సెల్ చేయమంటారు చెప్పండి. నెక్స్ట్ బిఎల్ లో ప్రెసెంట్ రేట్ లో తీసుకోవచ్చా? అది తగ్గుతుంది కదా, లేకపోతే ఇంకా వెయిట్ చేయమంటారా? సిజిఎల్ అయితే మాత్రం ఎవ్రీ ఇయర్ కూడా 30 to 40% రిటర్న్ అయితే ఇస్తుందండి. ఇప్పుడు కూడా ఆల్రెడీ ప్రాఫిటబుల్ గానే ఉన్నారు కాబట్టి కాదు 1,30,000 crores కంపెనీ అండి. ఇది ఇంకా మార్కెట్ లో ఏదైతే ఎనర్జీ సెక్టర్స్ కి ఇంకా స్కోప్ ఉంది కాబట్టి అండి, ఇంకా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. కానీ మీకు ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రాఫిట్ బుక్ చేసుకోండి. అదేవిధంగా ఏదైతే బిఎల్ మార్కెట్ లో క్రాష్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మీరు తీసుకోవాలనుకుంటున్నారు, ఇది కన్సాలిడేషన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుందండి. ఇది మార్కెట్ లో ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ లాస్ట్ 4 days నుంచి కూడా డ్రాస్టికల్ ఫాల్ అయితే జరిగింది, 460 నుంచి 430 వరకు. ఇది మీరు 400-410 రూపీస్ లో అయితే మీరు ఎక్యుములేట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది మేడం. అక్కడికి వచ్చినప్పుడు మీరు ఎక్యుములేట్ చేస్తే కొంచెం తొందరగా ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ కలర్ అనిత చేస్తున్నారు. అనిత గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. నమస్తే అండి. నమస్తే మూర్తి గారు. నా దగ్గర ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉన్నాయండి 8,200 యావరేజ్ లో. అది ఇప్పుడు 9,500-600 దగ్గర ఎగ్జిట్ చేసుకోమంటారా, లేకపోతే హోల్డ్ చేయొచ్చు అంటారండి? అలాగే నా దగ్గర ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ ఉన్నాయండి 300 యావరేజ్ లో. అయితే దాన్ని ఈ రోజు ఫస్ట్ టైం బ్రేక్అవుట్ అయ్యింది, సో దాన్ని ఎగ్జిట్ చేసుకోమంటారా, దాన్ని కూడా హోల్డ్ చేసుకోమంటారా? ఓకే ఒరాకిల్ అయితే మాత్రం ఇది 100% హోల్డ్ చేసుకోదగ్గ స్టాక్ ఏనండి. ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ, ఇట్స్ వెరీ బిగ్ కంపెనీ కూడా ఇది. ఏదైతే 81,000 crores కంపెనీ అండి. మీరు ఆల్రెడీ ప్రాఫిట్ బాగా వచ్చింది కదా అని బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోండి. ఎవ్రీ ఇయర్ మాత్రం ఒక 25-30% రిటర్న్ అయితే మాత్రం ఇస్తున్నటువంటి స్టాక్ అండి ఇది. ఆల్రెడీ మీరు ప్రాఫిటబుల్ గా ఉన్నారు కాబట్టి అండి, ఓకే మంచి ప్రాఫిట్ గా ఉంది. ఎందుకంటే లాస్ట్ 2 weeks నుంచి కూడా చాలా డ్రాస్టికల్ గా బాగా పెరిగింది. కానీ ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్ అయ్యే పొజిషన్ ఉంది కాబట్టి ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోండి. తర్వాత మీరు అడిగినటువంటి ఏదైతే ట్రాన్స్ఫార్మర్స్ అండ్ అడిగినటువంటి స్టాక్ అయితే మాత్రం మార్కెట్ లో అయితే మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. అది వెయిట్ చేస్తే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది మేడం. వరుణ్ బెవరేజెస్ గురించి అడుగుతున్నారు సార్. 520 లో ఉన్నాయి, టార్గెట్ ప్రైస్ గురించి అడుగుతున్నారు. విబిఎల్ ఆల్రెడీ 1,70,000 కోట్ల కంపెనీ అండి, వెరీ బిగ్ కంపెనీ. ప్రజెంట్ అయితే మాత్రం 500 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. లాస్ట్ ఇయర్ కొంచెం ప్రాఫిటబుల్ గా లేదు. కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే రిమైనింగ్ ఇయర్స్ అన్ని కూడా 20%-30% అయితే రిటర్న్ అయితే ఇచ్చింది. ఇక్కడ మనకి ఏదైతే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్టయితే మార్కెట్ లో లాస్ట్ 2 weeks నుంచి కూడా మంచి టేక్ ఆఫ్ తీసుకుంది. ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటే 600 వరకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి హోల్డ్ చేస్తే మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంది సార్.
నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి శ్రీనివాస్ గారు. స్టాక్ పేరు చెప్పండి సార్. ఎన్డీటీవీ సార్ 100 రూపీస్ లో ఉంది సార్, 500 స్టాక్స్. మేకమణి ఆర్గానిక్స్ సార్ 60 రూపీస్ లో ఉన్నాయి 500. ఓకే, ఆ ప్రైస్ రావచ్చు సార్, లేకుంటే సెల్ చేసుకొని బయటకు రావాలా సార్? ప్రజెంట్ అయితే రెండు కూడా అంత పెద్ద ప్రోగ్రెస్ ఉండే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు సార్. మార్కెట్ బాగా టాప్ లో ఉన్నప్పుడు కొంచెం రికవర్ అయిన తర్వాత అది ఏ రేట్ లో సరే తీసి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో రావడానికి ప్రయత్నం చేయండి సార్. ఓకే సార్. సార్ నెక్స్ట్ తన్లా గురించి అడుగుతున్నారు సార్. 20% లాస్లో ఉన్నారు, హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? ఓకే 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 దానిలో అయితే ఒక 7,000 crores కంపెనీ అండి. అది ప్రజెంట్ అయితే 580 రూపీస్ లో నడుస్తుంది. కానీ లాస్ట్ 5 years నుంచి కూడా పెద్దంత ప్రోగ్రెస్ ఏం లేదండి. అందుకు దీంట్లో పెద్దగా హోల్డ్ చేసినది కూడా పెద్దగా రిటర్న్ వచ్చే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు. ఏదైనా మంచి ప్రైస్ చూసుకుని ఎగ్జిట్ అవడం బెటర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.